హలో అండి, అందరికీ నమస్తే. మా అత్తమ్మ అయితే జున్ను చేస్తున్నారు మా కోసం అయితే. ఫస్ట్ అయితే మిరియాలు తీసుకున్నాం. అత్తమ్మ ఎన్ని పాలు తీసుకున్నారు? జున్ను పాలు అర లీటర్కి లీటర్ పాలు వేస్తాం. అర లీటర్కి. అవునా? దీంట్లో ఏమేమి వేస్తారు అత్తమ్మ? అర కేజీ బెల్లం, మిరియాలు, లాలిక్కాయల పొడి, మిరియాల పొడి అయితేనండి. మిరియాలు అయితే పొడి ఇలా దంచేసుకోవాలి. దీంట్లో వేసుకొని బెల్లం ఏమో ఇలా తురిమేసుకోవాలి. జున్నులోకి వేలు పెట్టేట్టు తురిమేస్తున్నారు మా అత్తమ్మ గారు అయితేని. తురుములేకపోతే బెల్లం అయితే కరగదు అసలు. ఇలాగ దంచేసుకోవాలి. ఇది మిరియాలు వేసామండి. 2 స్పూన్ మిరియాలు, 6 లాలిక్కాయలు బాగా దంచేసుకోవాలండి. ఇలా మెత్తగా దంచేసుకోవాలండి. నాలుకలు అయ్యి కలిపి మిరియాలని ఇది వేసుకుంటేనే జున్ను బాగుంటుందంట. మిరియాలు అంట టేస్ట్ అమ్మలు పాలు పోసుకుంటున్నామండి. అండి ఇవి మొత్తం 2 లీటర్ల పాలు. ఇవి నేను 2 గిన్నెలు పెడుతున్నాను. 2 గిన్నెలు వండుతున్నాను జున్ను. పావు కేజీ బెల్లం వేస్తున్నాను. ఇలా వేసి ఇలా కలిపేసుకోవాలి. ఇవన్నీ కరగాలి కదా మరి బెల్లం. షుగర్ కూడా వేసుకుంటారు కదా తిన్నవాళ్ళు వేసుకుంటారు షుగర్ కూడా. బెల్లమే టేస్ట్ బాగుంటది. షుగర్ కన్నా బెల్లమే టేస్ట్ బాగుంటది. ఇది కరిగిపోవాలి మొత్తం. లాలిక్కాయల పొడి 1 స్పూన్. 2 గిన్నెలో చేస్తాం. ఇప్పుడు జున్ను పాలు వేసుకోవాలి. జున్ను పాలా? పాలు పోసా, మళ్ళీ పోసాను. మొత్తం 2 లీటర్ల పాలు పట్టినాయి. 2 లీటర్లకి. ఇందులోనా? ఇలా బెల్లం అన్ని మిక్స్ కలిపేసుకోవాలండి. బెల్లం అంతా కరిగిపోయేలాగా ఇవన్నీ. పెప్పర్ అది వేసారు కదా, పెప్పర్ ఇది మిరియాలండి. పెప్పర్ అంటేని నాలుకలు ఇవన్నీ మిక్స్ పట్టేసి కలిపేసి ఇలా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టేసుకోవాలి. మినిమం ఒక అరగంట బాగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. దీని మీద మళ్ళీ మూత అది పెట్టాలంటండి. ఇవి తర్వాత ఏటమ్మా ఇలా కుక్కర్లో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. అలాగా సవరించుకొని పెట్టుకున్నాక 7 కోతలు 7 విజిల్స్ వస్తే సరిపోతాయా? దీని మీద పెట్టేసి మూత పెట్టేలా కుక్కర్ మీద ఉడికిపోద్ది. ఒక 5 నిమిషాలు ఉడికిపోతామ్మా. 5 నిమిషాలు ఉడికిపోద్ది. 5 విజిల్ రానిచ్చానండి. 5 నిమిషాలు ఉడికిపోద్దంట. జున్ను అయితేని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. పెట్టేసుకోవాలని మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5-6 విజిల్ రానివ్వాలి. అప్పుడు బంద్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉడికిపోద్దంట ఇలా చేసుకుంటేని. జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగ మనం చూసుకున్నామంటే చాకు అంటుకోకుండా ఉంటే కరెక్ట్గా ఉడికినట్టు. చాకు అంటుకుంటే ఇంకా మనం ఉడకలేనట్టు అర్థం.
లైట్గా అంటుకుంటుంది కదా ఇది. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అది సిమ్లో పెట్టి. జున్ను ఇష్టం లేని వాళ్ళు ఎవరో లేదా. జున్ను చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ కన్నా చాలా ఇష్టం అండి. చాలా ఇష్టపడతారు జున్ను అయితేని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేసి చేసుకోవచ్చు, షుగర్ వేసి చేసుకోవచ్చు. ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. దీంట్లో కాస్తంత బెల్లం, మిరియాలు, మళ్ళీ నార్మల్ మిల్క్ కూడా ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవాలి, యాడ్ చేసేసుకోవాలి. బెల్లం సరిపోనంత యాడ్ చేసుకోవాలండి. మిరియాలు అయితే ఇలా మిక్సీ పట్టేసుకుని, లాలికలకాయలు కూడా వేసుకుంటారు, లాలికలు కూడా వేసుకుంటారు ఇందులోని మిక్సీ పట్టేసుకొని. లైట్గా షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు, బెల్లం ఇష్టపడే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చండి. జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇది 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మొన్నటిదండి ఇంకా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.